నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హామీల అమలు ఘనత చంద్రబాబుదే, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన. సార్వత్రిక సమ్మె సక్సెస్, మహాప్రదర్శనలో రెపరెపలాడిన ఎర్ర జెండా. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్యాధ్వర్యంలో ఆందోళన. ఎన్నికల హామీలను అమలు చేసి నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, నాయకులు దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, ముఖమాటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ నాయకులు సలాది ఆనంద్, దొంగ నాగమణి, మిస్కా రాము, గణేష్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ముగ్గురికి ఇస్తున్నాం. అదేంటి నీ గుడి వెళ్ళకుండా ఎవరిని అలా చేసావు? ఇది సంవత్సర పొడుగున ఈ ప్రభుత్వం సాధించిన ఘనతలు అందరు చదవండి తల్లి. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఏమైనా ఉన్నాయా సూచనలుగా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇంటికే తెచ్చేస్తున్నారు కదా. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? బాగుందా, పర్వాలేదా, బాగాలేదా? బాగుందా ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఇంకేనా సూచనలు ఉన్నాయా? కట్ అయిందా ఏంటి? ఇక్కడ గడ్డ చేసి గట్టి కోస్తుంటారు, మొత్తం ప్లేన్ అయిపోవాలని. ఓకే, వస్తుందా? పెన్షన్ ఇంటికే తెచ్చేస్తున్నారు కదా. రేషన్ అందులో బండి అయితే పరిగెట్టుకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళిపోతే అయిపోయింది. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు 15 రోజులు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంకేనా ఉన్నాయి సూచనలు? పట్టాలు రాడి గోపాల్ నగర్ కొంత పట్టాలన్నీ కూడా మీకు 70 సంవత్సరాల సమస్య. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఫైల్, అయిపోతే అది దగ్గరలో పట్టాలన్నీ ఇక్కడే పెట్టేస్తాం. అదే పని మీద ఉన్నాను. అవుతాయి. ఏదైనా ఉన్నాయా సమస్యలు? ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు? ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వేలాది మంది కార్మికులకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. గత 5-6 సంవత్సరాలుగా పేపర్ మిల్లు యాజమాన్యం గుర్తింపు యూనియన్ను ఎన్నికలు జరపడం లేదని, ఈ మధ్యకాలంలో 2 ఒప్పందాలు జరగాల్సి ఉండగా అవి కూడా జరగలేదని రాజా అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్లో ఆయన స్వగృహంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర పేపర్ మిల్లుకు చెందిన శాశ్వత, తాత్కాలిక కార్మికుల మధ్య ఎన్నో పెండింగ్ సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇమీడియట్గా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయాన్ని జరిపించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, 250 టన్నులు
ప్రొడక్షన్ రోజుకు ఉండేటటువంటి పేపర్ మిల్లు ఈవేళ 600 టన్నులకి చేరుకుంది. 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది లాభాలు పొందుతూ ఉంది. అటువంటిది పర్మనెంట్ ఎంప్లాయీస్ని 3500 దగ్గర నుంచి తగ్గించుకుంటూ 700 మందికి సంఖ్యని తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైనటువంటి న్యాయం జరగట్లే. అంటే ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళ లాభాలు పెరిగినాయి, అయినా కూడా ఎక్కడా కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయం చేయట్లేదు. దయచేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నలుగురు ప్రజాప్రతినిధుల్ని కూడా, ఎంపీ గారిని, మంత్రి గారిని, 2 శాసనసభ్యుల్ని వేడుకుంటా ఉన్నాం, కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా చేయండి అని చెప్పి. దానికోసం రాజకీయాలకు అతీతంగా ఏదైతే శివరామ సుబ్రహ్మణ్యం గారు గడిచినటువంటి ఈ 4-5 సంవత్సరాలుగా కావచ్చు, లేకపోతే అంతకు ముందు పూర్వం నాన్నగారి దగ్గర నుంచి కావచ్చు, ఆయన కానీ, అమ్మ కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానీ అందరం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి, మీతో అవసరమైతే కలిసి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాము. మీరు చేయని పక్షంలో, చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా మరొక 4-5 రోజులు మాత్రమే వేచి చూస్తాము. ఇవాళ 9వ తేదీ సమయం, 9వ తేదీలో ఉన్నాం మనం అందరం కూడా. సరిగ్గా 13వ తేదీ వరకు మీరు ఏం చేస్తారు? ఎందుకనంటే ఓ పక్కన కార్తికేయ మిశ్రా గారు ఏదో చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. మరో పక్కన కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, రేపో మాపో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికోసం ఈరోజు దాకా ఎదురు చూసాం. 11వ తేదీ కూడా కలెక్టరేట్లో మీటింగ్ పెడుతున్నాం, అందరం పాల్గొంటాం, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారంట. అందుగురించే 10వ తేదీ కాదు, 11వ తేదీ కాదు, 12 కాదు, 13 కాదు, 14వ తేదీ వరకు మీకు సమయాన్ని ఇస్తున్నాం. 14వ తేదీ లోపు పేపర్ మిల్లు కార్మికుల తాలూకా సమస్యల్ని మీరు పరిష్కారం చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా యాజమాన్యాన్నే కాదు, ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. మెడలు వంచైనా సరే ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా మాత్రం చూస్తాం. అందులో ఏ రకంగానూ కూడా రాజీ పడము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా కూడా కూర్చుంటాం, అది నేనైనా అమ్మైనా సరే. ఈసారి మాత్రం వెనక్కి తిరిగి చూసే పని లేదు. కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మహా ప్రదర్శన కార్మికుల ఐక్యతను చాటింది. వేలాది మంది కార్మికులు ఈ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. కోటిపల్లి బస్టాండ్ నుంచి శ్యామల థియేటర్ సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సిఐటియు, ఏఐటియుసి, ఏఎన్టియుసి, ఏఎఫ్టియు నాయకులు అగ్రభాగాన్ని నిలబడి ముందుని నడిపించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు తమ డిమాండ్లను బేసర్ల ద్వారా ప్రదర్శించారు. కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, ప్రజలపై అధిక భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలపై అధిక భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల పట్ల
Workers unity, long live! Long live, long live! Workers unity, long live! Long live, long live! భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సంఘలో భాగంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు తీవ్రని అన్యాయం జరుగుతోందని అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క కార్మికులకు ప్రభుత్వ పరంగా ఓబీసీ కార్డు ఉండి ఏ విధంగా ప్రభుత్వం సహకరించకపోవడం లేదని అన్నారు. సంక్షేమ బోర్డులో మా పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా అవి మాకే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలని కోరారు. ఈ చిన్నవాడు చేసిన తప్పుకి మమ్మల్ని భావిస్తారా అని అడుగుతున్నా. ఒక్కటి కూడా న్యాయం లేదు. అలాగే మా మిత్రులు మరి రాజన్న గారు మాట్లాడవలసిందిగా కోరు. గత రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 17ను గత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో పేరుకు మాత్రమే సంక్షేమ బోర్డు ఉందండి, కానీ లేబర్ కార్డు కూడా పేరుకు మాత్రమే ఉంది. ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ ఒక డెలివరీ స్కీమ్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు 110 రూపాయలు. భవన నిర్మాణ కార్మిక బోర్డును విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మిక బోర్డును విడుదల చేయాలి. భవన నిర్మాణ సమస్యలను పరిష్కరించాలి. We want justice. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. We want justice. కార్మికుల ఐక్యత. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్మికుల ఆవేదన, కన్నీళ్లు, బాధలు, మరి రోడ్లపై పడే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక పక్క బాబు షూరిటీ, జాబు గ్యారంటీ అనే నినాదంతో భాగంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికుడు మరి 100 రోజుల మేనిఫెస్టో 450 రోజులు అయింది, ఇప్పటికీ కూడా సునామీ అయింది. అయ్యా, మే గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని మేము ఒక్కటే అడగదలుచుకున్నాం కార్మికుల పక్షాన. అయ్యా, మాకు సంక్షేమ బోర్డు ఉంది, మీరు ఎవరు కూడా మా సొమ్ము ఇవ్వవలసిన పని లేదు. మేము ఏదైతే బిల్డింగ్లు కడుతున్నామో ఆ బిల్డింగ్ను వచ్చే సొమ్ము ఈ యొక్క కార్మికులకి చెందాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆర్డర్ వేసి ఉన్నారు. మరి ఆనాడు నుంచి 2014 నుంచి 2018 వరకు ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు మహానుభావ అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. అయ్యా, మేము ఈ రోజున మా పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఎంత ఎలాగ ఉంది అంటే, ఒక పక్క కార్మికులకు సంబంధించి అనేకమైన క్లైమ్స్, 40,000 క్లైమ్స్ చుట్టుముట్టున్నాయి. ఒక పక్క ఎవరైతే చనిపోయారో ఆ కార్మికుడి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, అలో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మేలుకోండి, మా యొక్క బాధలు విన్నవిస్తున్నాం. పనులు లేక కష్టాల్లో ఉన్న కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె రాజన్న విజ్ఞప్తి చేశారు. కార్మిక సమ్మెలో భాగంగా బుధవారం ఆయన దేవి చౌక్లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను విడుదల చేయాలని, మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్, ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 450 రోజులైనా తమను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజరాజు నరేంద్రపట్నం పెయింటర్ సెక్రటరీని. యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ యూనియన్ పెయింటర్ కింద మేము పనిచేస్తున్నాం, కానీ పొరుగురు నుంచి బీహార్ వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళు పని చేస్తున్నారు. కానీ మాకు ఒక సంవత్సరం నుంచో 12 సంవత్సరం నుంచి 1 నెల పని చేస్తున్నాం, మిగతా 10 నెలలు ఖాళీ కూర్చుంటున్నాం. ఇంక మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, లేబర్ ఆఫీస్ ఏం చేస్తుంది, అసలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు.
మేము రోడ్డు మీద ఉంటున్నాం కానీ ఒక్కళ్ళు పట్టించుకోవాలి. గవర్నమెంట్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏసీలో పడుకుంటున్నారు కానీ ఆ ఏసీలో ఆ బిల్డింగ్ కట్టినవాడు ఎవడో కూడా ఆయన తెలియట్లేదు ఆ గవర్నమెంట్కి. మొన్నేమో ఆదిటి బస్సు దగ్గరికి వెళ్తే మీరు మా దగ్గర రావద్దని చెప్తున్నాడు ఆయన. మీరు వేరే పార్టీ వాళ్ళు అన్నారు. ఏం పార్టీ? మాది లేబర్ పార్టీ. మాది మీ గవర్నమెంట్ మీరు మారు అందరూ ఒకటే. మీరు కొంచెం మమ్మల్ని ఆలోచించండి. గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 17ను రద్దు చేసి నిలుపుదల చేసినటువంటి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 46,000 బీమా క్లెయిమ్స్ను వెంటనే విడుదల చేయాలని, అలాగే భవన నిర్మాణ కార్మిక బోర్డులో ప్రతి లేబర్ కార్డు ఇచ్చేప్పుడు 110 రూపాయలు రిజిస్ట్రేషన్ కండి, మరి అలాగే 60 రూపాయలు రీన్యువల్ కానీ తీసుకుంటున్నారండి. కానీ ఆ డబ్బులు వేల కోట్లు అయినా సరే ఆ విషయం మనకు తెలియట్లేదు. డబ్బులు ఏమంటున్నారు సంఘంలో, సొసైటీలో, కార్మిక బోర్డులో. అయితే ఈ కార్డు అనేది, లేబర్ కార్డు అనేది కనీసం ఉపయోగపడకపోగా నాలిక గీసుకోవడానికి కూడా ఉపయోగపడట్లేదండి. అయ్యా, కార్మిక పథకాలు ఎన్నో ఉన్నాయి, కార్మిక పథకాలు పెట్టామంటున్నారు. అది అందని ద్రాక్షలాగా ఉందండి. ఈ అందని ద్రాక్షను మాకు కనీసం పథకాల రూపంలో అందించాలని పేట సోదరులు ఎవరు కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేసి పనుల కోసం పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ, ఒక మ్యారేజ్ స్కీమ్ తీసేశారండి, ఒక డెలివరీ స్కీమ్ తీసేశారండి, ఒక సహజ మరణం స్కీమ్ తీసేశారండి, ఒక ప్రమాద బీమా తీసేశారండి. మరి ఇక కార్మికులకు ఏముందండి? అది పాయే, ఇది పాయే. కార్మికులకు ఎలాంటి సమస్యలు కూడా తీరట్లేదు. సమస్యగానే ఉద్భవిస్తుందండి. దయచేసి ప్రభుత్వం వారు ఇకనైనా కళ్ళు తెరిచి మా కష్టాలను ఆదుకోమని కోరుచున్నాం. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ముందుకెళ్ళట్లేదండి. ఎవరికి సరైన పనులు లేవు. ఏ రోజు పని ఉంటుందో, రోజు సెంటర్కి వచ్చేస్తున్నారు. ఏ రోజు పని ఉంటుందో తెలియదు. నెలకు 10 రోజులు మాత్రమే పనులు చేస్తున్నాం. గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే, ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే, అయ్యా పనులను సృష్టించండి, పనులను కల్పించండి, కార్మికులకు దారి చూపించండి. అంతే. మాది ఏ పార్టీ కాదు. మేము ఓన్లీ కార్మిక పక్షపాతులం. దయచేసి మీరు వేరే విధంగా అనుకొని కార్మికులను దూరం పెట్టకండి. కార్మికులు లేకుండా ఈ వ్యవస్థ ముందుకెళ్ళదు. కార్మికులే వెన్నెముక. ఎలాగైతే రైతు రాష్ట్రానికి రైతు ఎలాగైతే వెన్నెముకో, అలాగే కార్మికులు లేకుండా ఉండదు. కార్మికులు 2 రకాలండి. 1 పారిశ్రామిక కార్మికులు, 2 వ్యవసాయ కార్మికులు. పారిశ్రామిక కార్మికులు 1, వ్యవసాయ కార్మికులు 1. అయితే పారిశ్రామిక కార్మికుల్లో ఈ భవన నిర్మాణ కార్మిక అనేది 2వ వ్యవస్థ. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ-శ్రమ్ పథకం మొదలుపెట్టారు. ఆ ఈ-శ్రమ్ పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఓపెన్ చేశారు. మొన్నటి వరకు అన్ని క్లెయిమ్స్ ఇచ్చారు, ఇక ఇవ్వటం లేదు. ఇక మరి మేము ఏం చేయాలి? మొన్న ఇటీవల 2 నెలల్లో 6 పెయింటర్లు చనిపోయారండి. వారికి మా బయలులో రాసుకున్నది ఏంటంటే 5,000 రూపాయలు సహాయం చేస్తామని. మేము 6,500 30,000 రూపాయలు మేము సహకారం చేసుకున్నాం. పేట సోదరులందరూ 50, 100, 200 అలాగా వసూలు చేసుకుని ఇచ్చే పరిస్థితి వచ్చిందండి. అయ్యా, ఏంటిది? మహాప్రభు, మా కార్మికులను ఆదుకోండి, కష్టాల నుండి విముక్తులు చేయండి. కార్మిక సోదరులారా ఏకం కండి, కార్మికులారా, పెయింటర్ సోదరులారా, కార్మిక సోదరులారా. వైఎస్ఆర్సీపీ యువజన కార్యదర్శి తోట రామ్జీ ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొదిరెడ్ల సుబ్బారావు, కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండె కాశీ విశ్వనాథ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శలను సవాల్గా తీసుకునే నాయకుడని, ఎవరిని విమర్శించవద్దంటూ మమ్మల్ని మందలించే నాయకుడని, అటువంటిది తోట రామ్జీ ఎమ్మెల్యే నెహ్రూ గారిని విమర్శించడం విడ్డూరంగా ఉందని, వారి తండ్రి గత ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా నామినేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో ఉంటే ఎన్నికల ప్రచారంలో నామినేషన్ వేయలేనోడు ప్రజాసేవ ఎలా చేయగలరని ఆ రోజు మేము విమర్శించామని అన్నారు. ఏదైతే మొన్న జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి మీటింగ్లో తోట నరసింహ్ గారి తనయుడు తోట రామ్జీ మా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని
విమర్శించడం జరిగింది. ఆయన ఏదైతే అన్నారో అవాకులు చవాకులు అని మాటలు ఎత్తారని చెప్పి, ఏ రోజు కూడా జ్యోతుల్ నెహ్రూ గారు అనే వ్యక్తి ఆయన ఒక ఎద్దటి వ్యక్తిని చేసే రాజకీయాలను ఎప్పుడు కూడా ఆయన మాకు నేర్పలేదు. ఆయన కూడా ఎప్పుడన్నా ఎవరన్నా విమర్శించకండ్రా అని చెప్పే కార్యకర్తలకి భయం చెప్పే నాయకుడు. ఎందుకంటే తోట నరసింహ్ గారు ఎప్పుడైతే నీరసంపడి కనీసం నామినేషన్కి మీరు వేసి నామినేషన్ కూడా అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఇటు నామినేషన్ కూడా వేయలేనోడు రేపు ఏం తిరుగుతాడు అని విమర్శిస్తే ఆ రోజు కూడా విమర్శించొద్దురా అని మమ్మల్ని మందలించిన నాయకుడు ఎవరన్నారంటే అది జ్యోతి నెహ్రూ. అలాంటి వ్యక్తి మీద ఒక తోట నరసింహ్ గారు మొన్న ఏదో యువత పదవి ఇచ్చారని చెప్పి యువతని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో 4 విజిల్ వేస్తారని చెప్పి కేకలేయించుకోవడం కోసం జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించే స్థాయికి ఆయన ఇది 4 సార్లు ఎంపీ చేశారు, 4 పదవులు చేశారని చెప్పి ఏదో చెప్తున్నారు. ఎంపీ పదవి అన్నది చేశారు కానీ మినిస్టర్లు అన్నీ చేశారు కానీ అభివృద్ధి అన్నది ఒక జగ్గంపేట నియోజకవర్గంకి వస్తే జ్యోతుల్ నెహ్రూ గారే చేశారు. ఈరోజు ఏ రోడ్డుకి వెళ్ళినా జ్యోతుల్ నెహ్రూ వేసిన రోడ్లోనే నడవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఏదైతే రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసిన మీ నాన్నగారు ఏదైతే చేశారో జగ్గంపేట నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లో రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసి కూడా కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కూడా కట్టించలేని పరిస్థితి మీది. అలాంటి మీరు ఈరోజు అభివృద్ధులు పరుగులు పట్టించే జ్యోతుల్ నెహ్రూని విమర్శించే స్థాయి అయితే నీది కాదు. అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో. ఈరోజు ఏదో నీకు పదవులు ఇచ్చారు కదని యువత పదవి ఇచ్చారని యువతని ఉర్లిగించడానికి ఆయన ఏదో 4 మాటలంటే వెనకాల నీకు కేకలేస్తారని చెప్పి ఈరోజు విమర్శించడం అది నీ తగు కాదని ఈ రకంగా ఏదైతే కెల్లంపూడి మండల యువత అధ్యక్షుడిగా మీకు మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి మాది కూడా కాదు. కానీ ఒక జ్యోతుల్ నెహ్రూని ఎప్పుడైతే మీరు విమర్శించారో ఆ విమర్శని మేము ఒక ఆయన అనుచరులుగా ఆయన వ్యక్తిగత మనుషులుగా మేము ఎక్కడ పార్టీకి కాకుండా ఆయన ఆయన వెన్నంటూ తిరిగే మనుషులుగా మేము చెప్తున్నాం. కాదు ఈరోజు ఈ మన ఊర్లో వేలంకలో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీలా తమది పరదాల పాలన కాదని ప్రజా పాలన అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో ముందుకు తీసుకెళ్లే సత్తా ఒక చంద్రబాబుకే సాధ్యమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఏలేరు బెడ్ లెవెల్ పెంచాలి, గొట్లన్నింటినీ లెవెల్స్ పెంచాలి, 12 అడుగుల వరకు తీసుకెళ్ళాలి. అప్పుడు పంట పొలాలు మొలగో, గ్రామాలు మొలగో. మీరు అడిగినట్టు సక్రమైనటువంటి నీరు బెడ్ లెవెల్ వేస్తే సక్రమైనటువంటి నీరు గ్రామాలు తక్కువ నీటితోటి ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధునీకరణ అంటే కానీ ఆధునీకరణ ఇవాళ ఉన్నటువంటి విధానం కరెక్ట్ కాదు అన్నది నా ఆలోచన. బెడ్ లెవెల్ పెంచాలనుకుంటే బెడ్ రెగ్యులేటర్స్ కట్టుకోవాలి. సుమారు మన ప్రాంతంలో మన నియోజకవర్గ పరిసరాల్లో అయితే ఒక 4 బెడ్ రెగ్యులేటర్స్ మనం ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని కాలువలకి సమిష్టిగా నీరు వస్తుంది. అది చేయాలనేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాను. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ కంప్లీట్ చేస్తాం. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. బడా కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసమే ఈ లేబర్ కోడ్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానమే రద్దు చేయాలని ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకులు కె రాంబాబు, బి పవన్ అన్నారు. నేడు కార్మిక వర్గ జాతీయ సమ్మెలో భాగంగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుండి కోటగుమ్మం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.
అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. ఈ రాజమహేంద్రవరంలో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒకటే నినాదం, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలని, ఆఫ్కస్ లో అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ తన విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హామీల అమలు ఘనత చంద్రబాబుదే, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన. సార్వత్రిక సమ్మె సక్సెస్, మహాప్రదర్శనలో రెపరెపలాడిన ఎర్ర జెండా. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్యాధ్వర్యంలో ఆందోళన. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.